కోపడుతున్నావా? ఎందుకు తీసుకున్నాను తెలుసా? ప్రతి ఒక్కడు ఈ పోలీసు ఉద్యోగాన్ని వృత్తిగా అనుకుని వస్తున్నాడు. కానీ నేను కాకి చొక్కా వేసుకోవడం గౌరవం అనుకుంటున్నాను. మా నాన్న ఈ వృత్తిని దైవంగా భావించాడు. ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు పోలీసు వాడికి మాత్రమేరా ఉంది. అందుకే మా అబ్బాయిని చదివించి పోలీసు ఉద్యోగానికి అప్లై చేయమన్నాను. బాబాయ్, అయితే అబ్బాయి గారు మన ఊరికి పోలీసుగా వస్తాడా? అదేంట్రా అలా అడుగుతున్నావు? మా అబ్బాయికే పోస్టింగ్ వస్తే ఈ జిల్లాకే ఎస్పీగా వస్తాడురా. స్వామి, నిన్న ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది. వేప చెట్టు, వెలగ చెట్టు, మర్రి చెట్టు, ములగ చెట్టు, ఊరు విడిచి పెడుతున్నాను చూడండి. ఎడ్డిగట్టు, చెరువు గట్టు, స్నానంకెళ్ళే కన్నే చెట్టు, ఊరు విడిచి పెడుతున్నాను చూడండి. మిల్లుల్లో సైరన్ శబ్దం వినిపించానంత దూరం, చేలల్లో పాల పెట్ట కనిపించానంత దూరం. కాకి చొక్కా వేసి పెడుతున్నారు ఊరదులేసి. కాకి చొక్కా వేసి పెడుతున్నారా ఊరదులేసి. వేప చెట్టు, వెలగ చెట్టు, మర్రి చెట్టు, ములగ చెట్టు, ఊరు విడిచి పెడుతున్నాను చూడండి. ఎడ్డిగట్టు, చెరువు గట్టు, స్నానంకెళ్ళే కన్నే చెట్టు, ఊరు విడిచి పెడుతున్నాను చూడండి. నిద్రలేచి సాము గరిది చేస్తాలే, తిప్పే కర్ర పడి దెబ్బే తగిలేనంటే నా ఊరి మన్ను తీసి పూసుకుంటాలే. పసిడి ఆశ నెరవేరే, పెద్దల మనసు మురిసేనే, బుల్లెట్ బండి పైన రాకెట్ స్పీడులో నా హుందాగా చూసుకుంటూ సాగిపోతాలే. మన స్వామి బృందం వీధి వెంట వెళితే తమిళ కండువా జారుతుంది గురువా. కలర్ కలర్ గోలి కళ్ళల్లో పడ్డారా, కొంటె స్వామి బృందం చేయి కట్టి ఉన్నదా. వేప చెట్టు, బలగ చెట్టు, మర్రి చెట్టు, ములగ చెట్టు. వేప చెట్టు, బలగ చెట్టు, మర్రి చెట్టు, ములగ చెట్టు, ఊరు విడిచి పెడుతున్నాను చూడండి. ఎడ్డిగట్టు, చెరువు గట్టు, స్నానంకెళ్ళే కన్నే చెట్టు, ఊరు విడిచి పెడుతున్నాను చూడండి. చెత్తగాళ్ళు, కోళ్ళు మేకల కొంటే దొంగలు, 6 మాసాలోపు మీరు మారిపోవాలో. చెన్ని అంటే ఉతికేస్తా, పెద్దవాళ్ళని తిడితే పాడేస్తా. కోడి గూటి పిల్ల ఆడే పిల్లగాళ్ళు కనిపిస్తే వాళ్ళతోనే కలిసిపోతాను. మెడగేసి కొట్టిన బంగారం పోలే, తప్పు చేసావో నెత్తి మీద ముట్టడా. మొట్టికాయ తిన్నా తప్పు తెలుసుకుంటే అంతకన్నా నాకు వేరేది వద్దురా.
వెలగ చెట్టు మర్రి చెట్టు ములగ చెట్టు ఊరు విడిచి వెళుతున్నాను చూడండి ఏటి గట్టు చెరువు గట్టు స్నానంకెళ్ళే కన్నీ చెట్టు ఊరు విడిచి వెళుతున్నాను చూడండి నెలల్లో సైరన్ శబ్దం వినిపించానంత దూరం నేలల్లో పాల పెట్ట కనిపించానంత దూరం కాకి చొక్కా వేసి పెడుతున్నారే ఊరదిలేసి కాకి చొక్కా వేసి పెడుతున్నారా ఊరదిలేసి బాబు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఈ ఉద్యోగం మనకి సరిపడదు నాన్న. ఏమిటి నూనేది? వద్దు. ఏ, నువ్వు సరిగ్గా సమాధానాలు చెప్పలేదా? ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పచ్చు నాన్న, కానీ డబ్బు అడిగితే వద్దులే నాన్న. వాళ్ళు డబ్బు అడిగారని నువ్వు వద్దనుకుంటున్నావా? ఎంత అడిగారు? 7 లక్షలు నాన్న. ఏం చేస్తున్నాను నాన్న? ఏం లేదు బాబు, పొలం 5 లక్షలకు అమ్మాను, ఇల్లు 2 లక్షలకు తాకట్టు పెట్టాను. ఉన్న పొలాన్ని అమ్మేసి ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోక తప్పదు. 30 సంవత్సరాల క్రితం నేను ఇన్స్పెక్టర్ అవ్వాలని కసరత్తులు చేసి మంచి బాడీని పెంచాను. కేవలం 8,000 రూపాయలు మా నాన్న ఇవ్వలేకపోయినందువల్ల నేను ఆ ఉద్యోగంలో చేరలేకపోయాను. ఆ రోజు బూట్లు తీసి నాట్లు వేస్తూ ఉంటే నా మనసు కలిగినటువంటి బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ పరిస్థితి నీకు రాకూడదు. నువ్వు ఉద్యోగంలో చేరాలి. న్యాయంగా నా ఉద్యోగాన్ని మొదలుపెట్టాను. దాని ఫలితం రాజకీయ నాయకులతో వైరం, పై ఆఫీసుల దగ్గర చెడ్డ పేరు, అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్లు, చివరిగా రాజమండ్రికి మార్చారు. ఏంటి బాబు, వచ్చి రాగానే డబ్బే తీసుకున్నట్టున్నావు? ఈ ఉద్యోగానికి రావడానికి అప్పు చేసింటావుగా, ఆ అప్పు ఎప్పుడు తీరుస్తావు? మాట్లాడకుండా ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళి బాబు. సారీ సార్. దొంగసారాయి, రౌడీజం, భూ కబ్జా వెంటనే ఆపండి, లేదంటే నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుంది. వడ్డీ ఇవ్వకపోతే నన్ను తనపోయావా? అందాం అనుకున్నాను, కొత్త పోలీస్ ఆఫీసర్ చూసి ఎవరు ఇవ్వట్లేదన్నా. కత్తి లేకుండా కొబ్బరికాయ కోయగలమా? రౌడీజం లేకుండా రాజకీయం నడపగలమా? కుదరదు కదా. మరెందుకయ్యా మా వాడిని లోపల పెట్టావు? బయటికి పంపే. బెయిల్ ఆర్డర్ ఉందా? నువ్వు పోలీసువేగా, నీకు తెలియదేంటి? ఇవాళ ఆదివారం బెయిల్ దొరుకుతుందేంటి? రేపు తెచ్చిస్తాను కానీ ఇప్పుడు వదిలిపెట్టు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కేసు బెయిల్ ఆర్డర్ లేకుండా వదిలిపెట్టాను. ఏంటయ్యా పెద్ద ఎఫ్ఐఆర్ చెత్తపుట్లో పడే. మండలం మొత్తం చెప్పుకోవాలని అబ్బా. తన మీద చేయి చేసుకున్నందుకు నువ్వు సమాధానం చెప్పాలి. కోటేసుకొచ్చే వరకు నువ్వు బతికిపోయావు, లేదా నడి రోడ్డు మీద చెడ్డీతో పరిగి తెచ్చి కొడతా. వెంటనే ట్రాన్స్ఫర్ చేయించేయాలి. ట్రాన్స్ఫర్ ఒక్కటి చాలదు, జీవితంలో మర్చిపోలేని విధంగా అన్ని దెబ్బ కొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టాలి. పవర్ ఏంటనేది ఆడికి చూపెట్టాలి. వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్. మీరు లంచం తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ వెహికల్ చెక్ చేయాలి. న్యాయంగా నడుచుకున్నందుకు లంచం తీసుకున్నానని అన్యాయంగా నా మీద నింద మోపారు. పెళ్లికి కుటుంబ సమేతంగా రావాలి. అమ్మగారి పెళ్లికి మేము లేకుండానా? ఈ ఇంకుల వారి కార్లో ఉందండి అయ్యా. రండి బాబు గారు, ఇలా రండి. ఏంటి
శుభలేఖలు పంచడం ఆపండి. ఈ పెళ్లి జరగదు. ఏంటి మీరు అనేది? ఏం చెప్పంటారండి? వ్యభిచార కేసులో మీ అబ్బాయి లంచం తీసుకున్నందుకు అరెస్ట్ చేశారు. మా అబ్బాయి గురించి తప్పుడు మాట మాట్లాడకండి. లంచం ఎవరు తీసుకోవడం లేదు. మీ అబ్బాయి పేరు పేపర్లో పడిందంటే దాని గురించి ఆలోచించండి. వద్దయ్యా, ఈ పెళ్లి జరగదు, మానుకోండి. నాన్న, మీరు కూడా నిజం నమ్ముతున్నారా? ఆ 7 కొండల వాడు దిగొచ్చి చెప్పినా సరే నేను నమ్మను. నువ్వు అలాంటి పని చేయవని నాకు తెలుసు. కానీ ఊర్లో వాళ్ళంతా 7 లక్షలు ఇచ్చి 70 లక్షలు సంపాదించాలని ఆశపడినట్టు అనుకుంటున్నారు. అనుకుంటే అనుకోని, ఒక్క పైసా కూడా తీసుకోకుండా నిజాయితీగా ఉన్నందుకు ఇదేనా శిక్ష? న్యాయం ధర్మం చచ్చిపోయింది. చట్టం ప్రకారం నడుచుకున్నందుకు చట్టం ఏం చేసింది? కాకి బట్టలు తీయించి ఇంటికి పంపించింది. కండబలం ఒక్కటే ఉంటే చాలదు, బుద్ధిబలం కూడా ఉండాలి. లంచం తీసుకోకపోయినా తీసుకున్నట్టు నీ మీద నిందొచ్చిందిగా. ఇక మీద నువ్వు లంచం తీసుకునే ఉద్యోగం చెయ్యి. నీకంటూ ఒక చట్టాన్ని ఏర్పరచుకో. ఒక ఊర్లో 100 మంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని వదిలి అదే ఊర్లో 4 మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచి చెయ్యి. రామాయణంలో వాలి మంచివాడైనట్టయితే రాముడు ఎదురుగానే చంపేవాడు. వాడు చెడ్డవాడైనందువల్ల చెట్టు చాటు నుండి చంపాడు. యుద్ధ ధర్మం ప్రకారం అది అన్యాయమే, కానీ మనుధర్మం ప్రకారం అదే న్యాయం. స్వామి, నీకు ముందు 5 పిల్లలు పుట్టి చనిపోయారు. నువ్వు 6వ వాడిగా పుట్టావు, అందుకే నీకు 6 స్వామి అని పేరు పెట్టారు. నువ్వు పుట్టక ముందే 5 అన్నల ప్రాణం పోసుకున్నవాడివిరా. మంచి కోసం కావాలంటే రక్తానైనా చిందించు. ఎవరైనా అడ్డొస్తే అడ్డంగా నరికే. అది తప్పు కాదు, అది తప్పు కాదు, అదేం తప్పు కాదు. 6 నెలలు కేసు కోర్టు అంటూ కష్టపడి తిరిగి చివరికి నేను నిరపరాధిని నిరూపించుకున్నాను. అన్ని ఊళ్ళలోనూ ఇలాంటి డబ్బుగలలో రాజకీయ నాయకులు ఉన్నారు. అందరినీ మార్చడం నా వల్ల కాదు. అందుకని మా నాన్న చెప్పినట్టుగా నన్ను నేనే మార్చుకున్నాను. లేదంటే ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో నేను ఉండలేను. భువన, నేను పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ని మోసం చేసే వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకుంటున్నాను. నేను తీసుకునే లంచం ఉండిలో వేసే డబ్బు లాంటిది. అది కోవెలకు వెళ్లి చేరుతుంది కానీ ఈ స్వామికి చేరదు. నన్ను నమ్ము. మన కులం ఏంటి, గోత్రం ఏంటి, వాడెవడో ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి వెధవ పని చేసావేమే? ఆయన చాలా మంచివారమ్మా. ఏమే, ఎందుకే ఇలా చేసావు? మన కుటుంబ పరివి ఏం కావాలి? ఆయన నాకు బాగా నచ్చారు. అందుకే ఇంట్లో వాళ్ళకి చెప్పేది, పిల్ల చదవడానికి వెళ్తుందా ప్రేమించడానికి వెళ్తుందా జాగ్రత్తగా చూస్తూ ఉండమని. ప్రేమించే వయసులో కాలేజీకి పంపడం మీ తప్పు. ఇప్పుడు లవ్ చేసింది గివ్ చేసిందంటే ఎవరిది తప్పు? ఆయన ఒక్కసారి పిలిపించి ఏమిటే మాట్లాడేది? కాలేజీకి వెళ్లే టీనేజ్ వయసులో మ్యారేజ్ ఆశ వచ్చిందంటే కుటుంబం డ్యామేజ్ అవుతుంది. కాస్త మీ డ్రైనేజ్ మోస్తారా? ఇలా చూడండి, మీరెన్ని నీళ్లు పోసినా దాని మనసు మారడం కల్లా. ఆ అబ్బాయిని పిలిపించండి, అతనితో మాట్లాడండి. కాఫీ తీసుకోండి. కాఫీని బాగా కలిపి తాగండి, అప్పుడే చక్కెర బాగా కలుస్తుంది. కాలుతుంది, చల్లారి పెట్టుకుని తాగండి. అన్ని పైకెత్తి తాగండి. ఏంటి సార్, ఓ గ్లాస్ కాఫీకి ఎన్ని గ్లాసులు తీసుకుంటారేంటి? మా మనవరాలు ఒక పోలీస్ ఆఫీసర్ లవ్ చేస్తుందని మేం కలలో కూడా ఊహించలేదు. చూడండి బామ్మగారు, దొంగోడిని ప్రేమిస్తే కదా తప్పు. మా కులం వేరే, మీ కులం వేరే. మా అమ్మాయిని ఏ ధైర్యంతో మీకిచ్చి పెళ్లి చేస్తాం? మీ అమ్మాయికి ఒక మంచి భర్తగానే కాకుండా మీకు మంచి అల్లుడుగాను ఒక కొడుకుగాను ఉంటాననే నమ్మకంతో ఇవ్వండి. తను చిన్నపిల్ల, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఆ లోపలే పెళ్ళంటే. భయపడకండి, మీ అమ్మాయి నాకు బిడ్డ లాంటిది. తను గంటతను పెట్టకుండా నేను చూసుకుంటాను. ఈ మ్యాటర్ని మేము ఓకే చేస్తే మీరు నగా నట్టాని ఏం అడుగుతారు? ఓ కాసు బంగారం, ₹1 ఇవ్వండి. ₹1? ఏమిటి సీఎం జీతంలో అడుగుతున్నాడు? అబ్బాయి, మేమేంటి దిక్కులేని వాళ్ళు అనుకుంటున్నారా? అవును కదా. నా కొడుకు నెలకి 7,000 సంపాదిస్తున్నాడు. మా ఇంట్లో ఆడవాళ్ళు ప్యాకేజీలు చేసి 10,000 సంపాదిస్తున్నారు. మా అల్లుడే. ఇప్పుడు అంతా ఎందుకు, వదిలేయండి, మిగిలిన విషయాలు మాట్లాడే. సరే వదిలేద్దాం. ఇలా ఉన్నప్పుడు మేము ఎంత కావాలన్నా ఇస్తాం, మీరు ధైర్యంగా అడగండి. అయితే ₹1 రొక్కం 10 కేజీలు బంగారం ఇవ్వండి. ఏంటి అందుకని పిఎం రేంజ్ లో అడుగుతున్నారే? నాకేమీ వద్దు, మీ అమ్మాయిని ఇవ్వండి, అంతే చాలు. నేను ప్రాణాలతో ఉండడానికి కారణం భువన. నా ప్రాణం ఉన్నంత వరకు తన కోసమే జీవించాలని ఆశపడుతున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏమండి, కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓహో, పెద్దల్లుడు పౌరోహిత్యం, రెండో అల్లుడు పోలీసా? తాత ఏమిటండి? మాకు బాగా నచ్చింది. ఇదొక్కటే నచ్చలేదు. మీ మనసు సంతోషంగా లేదని మీ ముఖమే చెప్తోంది. మీకు నా మీద నమ్మకం కలిగేంత వరకు నేను వెయిట్ చేస్తాను సార్. బాబు,
నిన్ను చూస్తుంటే మంచివాళ్లాగా అనిపిస్తుంది. అయిన వాళ్ళు అగ్రహారంలో 400 మంది దాకా ఉంటారు.